తిరుమల లడ్డూపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విష ప్రచారం పచ్చి అబద్ధమని తేలింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదానికే కళంకం అంటించి మహాపాపానికి ఒడిగట్టిన సీఎం చంద్రబాబుపై విపక్షాలు మండిపడుతున్నాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టు వేసిన సిట్ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ శుద్ధ అబద్ధాలను తేల్చడంతో ఆ పార్టీ డిఫెన్స్లో పడింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని నోటికొచ్చిన అబద్ధాలన్నీ ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారంటూ స్వయంగా చంద్రబాబు చేసిన ఆరోపణ ఇది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈ ఒక్క ఆరోపణతో వైఎస్ జగన్ పై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎంత దుష్ప్రచారం చేయాలో అంతా చేశారు. చంద్రబాబు అనుకూల మీడియా దీనికి వంత పాడింది. అప్పుడు చంద్రబాబు చెప్పింది పచ్చి అబద్ధమని తాజాగా సిట్ తేల్చింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సీఎం నుంచి డిప్యూటీ సీఎం, మంత్రుల వరకు లడ్డూపై ఇన్నాళ్లు చేసిన విష ప్రచారానికి తెరపడింది. గతంలో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినప్పటికీ చంద్రబాబు ఈ అంశాన్ని రాజకీయం కోసం వాడుకున్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు చెప్పిన ప్రతి మాట అబద్ధమేనని తేలింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏసీబీ కోర్టులో సిట్ సమర్పించిన నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నిర్ధారించడంతో చంద్రబాబు నిజ స్వరూపం బయటపడింది. చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. గొడ్డు కొవ్వు కానీ లేదా పంది కొవ్వు కానీ చేప నూనె కానీ కలవలేదు, ఇది అబద్ధం అని చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఇన్ని అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు అని చెప్తుంది, సిబిఐ లేదు అని చెప్తుంది. అంటే ఎంత దుర్మార్గం, అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. అంటే రాజకీయం కోసం, తుచ్చమైన రాజకీయం కోసం, ఈ కక్కుర్తి, ఈ అధికారం కోసం దేవుడిని అడ్డం పెట్టుకోవటం, దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవటం, భక్తుల మనోభావాలను అడ్డం పెట్టుకోవటమా? ఇవాళ అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లేదా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ఒక భక్తుడిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి ఇంటికి పోవాలక్కర్లేదా నేను అడుగుతున్నాను. ఆ టైంలో చంద్రబాబు చేసిన ఆరోపణల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజానికెత్తుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారంటూ పశ్చాత్తాప దీక్ష చేపట్టారు. దుర్గగుడి మెట్లు కడిగారు. తిరుపతి సభ పెట్టి రంజుగా రాజకీయ డ్రామా నడిపారు. టీటీడీ అధికారుల మీద సైతం ఒత్తిడి తీసుకువచ్చి ఆలయంలో దోష నివారణ కోసం మహాశాంతి హోమం చేయించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ప్రజల్లో వైఎస్ జగన్ పై వ్యతిరేకత పెంచడం కోసం చంద్రబాబు, పవన్ కలిసి ఇలా దారుణంగా వెంకటేశ్వర స్వామిని అవమానించారు. జరగనిది జరిగినట్టు నమ్మించడానికి నానా డ్రామాలాడారు. అనుభవిస్తావు నువ్వు, ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాలు చేసినందుకు అనుభవిస్తావు నువ్వు రాబోయే కాలంలో చూడమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. లడ్డూలో కల్తీ జరిగిన మాట అవాస్తవం, ఎప్పటికైనా నిరూపణ అయింది. పంది కొవ్వు అంట, పశువుల కొవ్వు అంట, ఏంది తోశాడు, బురదలేశాడు, పవర్ ఆయన దగ్గర ఉందని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేసేవాడిని భగవంతుడు వెంకటేశ్వర స్వామి క్షమించడు. రాబోయే కాలంలో మీరే చూస్తారు. అక్కడితో ఆగకుండా హైదరాబాద్ నుంచి బీజేపీ నాయకుల్ని కూడా రప్పించి రాద్ధాంతం చేయించారు. సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నియమించిన సిట్ తన నివేదికలో అలాంటిదేమీ జరగలేదని చెప్పడంతో చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయాయి. ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసినాయి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ ప్రయోజనాలతో ఒక క్రీడను ఆడి తద్వారా ప్రతిపక్షాలను టార్గెట్ చేయాలని అల్టిమేట్గా ఏమైంది సార్? అల్టిమేట్గా ఏమైంది? తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాలు చేయాలని మీరు చేసినటువంటి పన్నాగం అడిదిరిగి నిన్ను, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, ముగ్గురిని కూడా కార్నర్ చేసింది. తేలు కుట్టిన దొంగల్లాగా ఈరోజు మాట్లాడలేని పరిస్థితుల్లో, అరవలేని పరిస్థితుల్లో నిమ్మకుండిపోయినారు. మీరు చేసినటువంటి ఆరోపణల ఫలితంతో కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. మరి ఈ భక్తుల మనోభావాలకి సమాధానం ఎవరు చెప్తారు?
సిట్ నివేదికతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం ఏంటనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకు అర్థమైంది. వీళ్ళిద్దరూ తమ రాజకీయం కోసం ఎంతకైనా తెగిస్తారనే విషయం ప్రజలకు తెలిసొచ్చింది. సీఎం, డిప్యూటీ సీఎం శ్రీవారి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.